ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి వెళ్దాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగోండి తండ్రి, గడిచిన కాలమంతయు తండ్రి మీ యొక్క అపారమైన ప్రేమ చేత కృప చేత కాచి కాపాడి తండ్రి ఈ సమయంలో మీ సన్నిధిలో మీ మాటలను ధ్యానించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. పౌలు గారి జీవితంలో నుండి తండ్రి తన పూర్వపు జీవితాన్ని మేము ధ్యానించబోతుండగా తండ్రి మీ సహాయమును మాకు అనుగ్రహించండి. మీ యొక్క ఆత్మతోడును మాతో ఉంచి తండ్రి మీరే మా అందరితో మాట్లాడమని తండ్రి మాకు మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని అనుగ్రహించి తండ్రి మీ మాటల యందు మేము సంతోషించలాగున, మీ మాటల చేత మేము తృప్తి పొందలాగున మీ సహాయమును మాకు అనుగ్రహించమని క్రీస్తు నామంనే ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఆయన సన్నిధికి చేరువచ్చిన మీ అందరికీ, అదేవిధంగా యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. పౌలు గారి జీవిత చరిత్రలో నుండి మొదటి భాగముగా క్రీస్తు లోకములో ఉన్నప్పుడు పౌలు గారు ఆయనను చూసారా? క్రీస్తు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పుడు పౌలు గారు ఆయనను ఎప్పుడైనా చూసారా అన్న విషయాన్ని, అదేవిధంగా పౌలు గారు బాల్యము నుండి ఆయన హింస చేసే ముందు వరకు కూడా ఆయన ఏ విధంగా బ్రతికాడు, ఏ విధంగా జీవించాడు అన్న అంశంలోనికి మనం వెళ్ళగలిగితే, మొదటగా ఈ అంశంలో నుండి పౌలు గారు యేసు ప్రభువు గారిని ఈ లోకంలో ఉన్నప్పుడు చూసారన్న దాంట్లో నుండి ఒక 7 విషయాలను, ఒక 7 అంశాలను మనం ధ్యానించుదాం. మొదటగా సౌలు అనే పేరుకు అర్థం ఏంటిది? పౌలు గారు మారకముందు ఆయన పేరేంటిది? సౌలు. ఆ సౌలు అనే పేరుకు అర్థం ఏంటిది? ఈయన అసలు ఎవరు? ఈ సౌలు అనే వ్యక్తి ఈయన ఎవరు? ఈయన రోమియుడా, హెబ్రియుడా, యూదుడా? ఈయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు? ఈయన గురించి మొదటి అంశంగా. ఆ తర్వాత రెండవదిగా సౌలు గారి పుట్టుక వెనుక కారణం ఏంటి అన్నది రెండవదిగా. ఆ తర్వాత మూడవదిగా సౌలు గారి యొక్క బాల్యము, ఆయన బాల్యము నుండి ఏ విధంగా పెరిగారు. ఆ తర్వాత నాలుగవదిగా సౌలు గారి యొక్క వృత్తి, ఆయన ఏం పని చేసుకునేవాడు, ఆయన ఏ వృత్తిలో ఆయన నిపుణతను పొందాడు అన్న విషయాన్ని. ఆ తర్వాత ఐదవదిగా సౌలు గారు ధర్మశాస్త్రంలో నిష్ట ఎలా పొందాడు, ధర్మశాస్త్రాన్ని ఆయన ఎలా ధ్యానించాడు అన్నది ఐదవదిగా. తర్వాత ఆరవదిగా సౌలు గారి యొక్క ఆధిక్యత, ఆయన యొక్క అధికారం, ఆయనకు ఎటువంటి ఆధిక్యత ఉండేది, ఎంతటి అధికారము సౌలు గారికి ఉండేది. ఆ తర్వాత ఏడవదిగా చివరిగా సౌలు గారు యేసుక్రీస్తుని శరీరంలో చూసారా? ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఆ 33.5 సంవత్సరాల్లో సౌలు గారు ఎప్పుడైనా క్రీస్తును చూసారా అన్న విషయాన్ని మనం ధ్యానించుకుందాము. మొట్టమొదటిగా సౌలు అనే పేరుకు అర్థం ఏంటి అన్న విషయాన్ని మనం ఆలోచించితే, సౌలు అనే పదము హీబ్రూ భాష నుండి తర్జుమా చేయబడింది, అనువాదం చేయబడింది. ఆ సౌలు అనే పదానికి అర్థం ఏంటంటే 2 అర్థాలు ఉంటాయి. ఒకటి ప్రార్థించడము అని అర్థం, రెండవది గొప్పవాడు అని అర్థం. సౌలు అనే పేరుకి ఒకటి ప్రార్థించడము అని అర్థము, ఒకటి గొప్పవాడు అని అర్థం. ఈ సౌలు ఎక్కడ పుట్టాడు అన్న విషయాన్ని మనం ధ్యానించగలిగితే, ఈయన ఎవరు అనే విషయాన్ని కూడా ధ్యానించగలిగితే అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనాన్ని చూడగలిగితే, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనము, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. ఏమనున్నది ఈయన గురించి? నేను తార్సులో పుట్టిన యూదుడను అని ఉన్నది. ఇంకొక సందర్భాన్ని చూద్దాం. ఇదే 22వ అధ్యాయము 27, 28 వచనాలను చూడగలిగితే, 27, 28, అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతన్ని చూచి, నీవు రోమియుడవా అది నాతో చెప్పుమనగా అతడు అవునని చెప్పాను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యమిచ్చి ఈ పౌరు సత్వమును
సంపాదించుకొంటినా నేను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమియుడను. అక్కడేమనున్నది? నేను యూదుడను అనున్నది. ఇక్కడేమనున్నది? నేను రోమియుడను అన్నది. ఇంకొక సందర్భాన్ని కూడా చూద్దాము. ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చూడగలిగితే, 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమై హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై. ఇక్కడ ఏమేమనున్నది? ఫస్ట్ సున్నతి పొందాను అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఇశ్రాయేలు వంశపు వాణ్ణి అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు? బెన్యామీను గోత్రంలో పుట్టాను అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? హెబ్రీల సంతానం విషయంలో హెబ్రీయుని అన్నాడు. ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుని అని అన్నాడు. ఈయన గురించి ఎన్ని ఉన్నాయంటే, ఫస్ట్ ఏమనున్నది? యూదుడు అని ఉన్నది. తర్వాత రోమియుడు అని ఉన్నది. ఇక్కడ ఇశ్రాయేలు వంశపు వాడు అని ఉన్నది, హెబ్రీయుడు అని ఉన్నది, పరిసయ్యుడు అని ఉన్నది. ఇంతకు అసలు ఈయన ఎవరు? ఈయన రోమియుడా, హెబ్రీయుడా? పోనీ ఈయన ఏమన్నా అబద్ధం ఆడుతున్నాడా? ఈయన ఎవరు అసలు? ఈయన ఎక్కడి నుండి, ఏ వంశం నుండి వచ్చిన వాడు అన్న విషయాన్ని మనం ధ్యానించగలిగితే, అన్నిటికంటే మొదటగా ఈయన హెబ్రీయుడు. ఎలాగ చెప్పగలుగుతామంటే, అసలు హెబ్రీయులు అని అంటే ఎవరంటే, మనం ఆది కాండంలో చూస్తాము, హెబ్రీయుడైన అబ్రహాము అని ఉంటుంది. దేవుడు కనాన్ ఇవ్వకముందు ఇశ్రాయేలీయులు లేరు. దేవుడు కనాన్ని అప్పగించకముందు ఇశ్రాయేలీయులు లేరు, అందరూ హెబ్రీయులే. ఎప్పుడైతే దేవుడు కనాన్ను ఇచ్చాడో అప్పుడు హెబ్రీయులు అనే పేరు ఇశ్రాయేలీయులుగా మారింది. అంటే హెబ్రీయులన్నా ఇశ్రాయేలీయులన్నా ఒక్కటే. అంటే ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నేను అబ్రహాము సంతానం నుండి వచ్చిన వాణ్ణి, హెబ్రీయుడైన అబ్రహాము నుండి వచ్చిన హెబ్రీయుడని నేను. ఆ తర్వాత ఏంటిది? ఇజ్రాయేలు వంశం నుండి నేను వచ్చిన వాణ్ణి. అందుకని ఏమన్నాడు? నేను సున్నతి పొందాను, నేను యూదుడను. ఇంతకీ యూదులు ఎవరు? యూదులు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు ఎవరు? ఈ యూదులు ఎవరు అంటే, ఇశ్రాయేలీలోనే మనకు 12 గోత్రాలని కనబడతాయి. అందులో ఒక గోత్రం ఏంటిది? యూద. అందులో నుండి వచ్చిన సంతానం ఏంటిది? యూదులు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఈయన? బెన్యామీను గోత్రంలో పుట్టి అని అన్నాడు. ఏమన్నాడు? బెన్యామీను గోత్రంలో పుట్టాను. మరి యూదుడు ఎలాగైతాడు అంటే, పూర్వము నుండి ఈ బెన్యామీను గోత్రంలో, అదేవిధంగా యూద గోత్రంలో పుట్టిన వాళ్ళు, వీళ్ళను కలిపి యూదులను పిలిచేవాళ్ళు. ఈ 2 గోత్రాల్లో పుట్టిన వాళ్ళను యూదులు అని పిలిచేవారు. దీన్ని బట్టి ఈయన ఎవరు? యూదుడు. స్టార్టింగ్ నుండి వద్దాం. ఫస్ట్ ఎవరైనా? హెబ్రీయుడు. హెబ్రీ సంతానం నుండి పుట్టినవాడు. ఎక్కడి నుండి? అబ్రహాము నుండి. తర్వాత ఇశ్రాయేలు వంశంలో బెన్యామీను గోత్రంలో పుట్టిన యూదుడు. మరి రోమియుడు ఎలాగవుతాడు? ఈయన రోమా పౌరసత్వాన్ని ఎలా వచ్చింది? మళ్ళీ ఏమన్నాడు? ఇంకా నేను పుట్టుకతోనే రోమియుడను అని అన్నాడు. ఈయన ఎట్లా రోమియుడు అవుతాడు? రోమాకి ఇజ్రాయేల్కి కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోమా ఎక్కడో పైన ఉంటుంది, ఇజ్రాయేల్ ఎక్కడో కింద ఉంటుంది. ఈయన ఇక్కడ యూదుడు అని చెప్పాడు, అక్కడ రోమీని అన్నాడు. నేను పుట్టుకతోనే ఇక్కడ యూదుని అన్నాడు, మళ్ళీ పుట్టుకతోనే రోమీని అన్నాడు. మరి ఈయన ఎవరు అసలు? యూదుడు అన్నది క్లియర్ అయిపోయింది మనకు, హెబ్రీయుడు అన్నది, ఇవన్నీ క్లియర్ అయిపోయినాయి. మరి రోమీయుడు ఎట్లా అవుతాడు అన్న విషయాన్ని మనం ధ్యానించగలిగితే, క్రీస్తుకు పూర్వం అంటే క్రీస్తు పుట్టకన్నా ఒక 14 సంవత్సరాల ముందు, అప్పుడు అంతా రోమా ప్రభుత్వమే కదా, అప్పుడు అంతా పరిపాలించేది ఏంటిది? రోమా ప్రభుత్వము. ఆ రోమా ప్రభుత్వం ఏం చేశారంటే, ఈయన ఎక్కడ పుట్టాడని ఉన్నది? కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను అన్నాడు. ఇంకొక మాట ఏమంటాడంటే, ఆ గొప్ప పట్టణపు పౌరుడను అని అంటాడు. అయితే ఈయన పుట్టిన తార్సు అనేది చాలా గొప్ప పట్టణం, పెద్ద పట్టణం. మనకు తెలంగాణలో హైదరాబాద్ ఎట్లనో, అక్కడ కిలికియాలో తార్స్ అనేది అట్లా. అక్కడి నుండే
షిప్పుల్లో, ఓడలలో వాళ్ళు తయారు చేసిన వస్తువులన్నీ అక్కడ నుండి వేరే ప్రాంతానికి వెళ్ళేవి. ఇప్పుడు మనం చేసిన ఎట్లయితే హైదరాబాద్ నుండి ఫ్లైట్లో వెళ్తాయో అప్పట్లో ఓడలలో వెళ్ళేవి. అది చాలా గొప్ప పట్టణం. అయితే ఆ గొప్ప పట్టణంలో ఏం చేశారంటే, ఈ రోమీలు పరిపాలిస్తున్నారు కదా అంతా, ఈ రోమీలు ఏం చేశారంటే యెరూషలేములో ఉన్న యూదులను పని చేయించడానికి కొంతమందిని అక్కడ నుండి తార్సులోనికి పిలిపించుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ చేత పని చేయించుకొని ఏం చేశారంటే వాళ్ళకు రోమా పౌరసత్వాన్ని కూడా ఇచ్చారు. ఆ పౌరసత్వము పౌలు గారి యొక్క తండ్రికి వచ్చింది. అందుకనే మనం చరిత్రలో చూస్తే, హిస్టరీలో చూస్తే పౌలు గారి తండ్రి ఎవరు అని చూస్తే రోమీయుడు అని ఉంటుంది. ఆయన యూదుడే, కానీ రోమా పౌరసత్వం ఎట్లా వచ్చింది ఆయనకి? రోమా ప్రభుత్వం వాళ్ళు ఆయనకు ఇచ్చారు, పనికి పిలిపించుకొని ఆయనకు పని ఇచ్చి ఆయనకు రోమా పౌరసత్వాన్ని కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం ఎలాగైతే ఉద్యోగం చేయడానికి ఇండియా నుండి అమెరికాకు వెళ్ళి అక్కడ గ్రీన్ కార్డ్ అని ఉంటుంది, ఇటు ఇండియాలో ఆధార్ కార్డు ఉంటుంది, అమెరికాలో గ్రీన్ కార్డు కూడా ఉంటుంది. ఇటు 2 పౌరసత్వాలు మనకు ఉంటాయి. అలాగే పౌలు గారి యొక్క తండ్రికి ఇటు పుట్టుకతోనే ఎవరైనా యూదుడు, ఆయన తండ్రి పుట్టుకతో రోమీయుడు కాదు. కానీ ఎలాగొచ్చింది? ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళ ద్వారా రోమా ప్రభుత్వం ద్వారా రోమా పౌరసత్వాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆయనకు పుట్టిన పౌలు గారికి అంటే సౌలు గారికి ఏమొస్తుంది? 2 వస్తాయి. ఇటు యూదుల నుండి వచ్చిన ఆయన్నే, కానీ పౌరసత్వం పుట్టుకతో ఏది వస్తుంది? రోమాది కూడా వస్తుంది, రోమా పౌరసత్వం కూడా వస్తుంది. అలాగూ తన తండ్రి నుండి రోమా పౌరసత్వాన్ని సంపాదించుకున్నాడు. అదేవిధంగా తన తల్లిదండ్రులు ఇద్దరి నుండి ఆయన ఇశ్రాయేలీయునిగా, మొదట హెబ్రీయునిగా, ఇశ్రాయేలు వంశంలో బెన్యామీను గోత్రంలో పుట్టిన యూదుడిగా ఆయన తనను తాను పేర్కొన్నాడు. ఇన్ని ఉన్నాయి ఆయనకి. ఏంటిది? రోమీయుడు అని ఉన్నది, ఏమనున్నది ఇంకా? యూదుడు, ఇశ్రాయేలీయుడు, హెబ్రీయుడు, ఇంకేమన్నాడు చూడండి, ధర్మశాస్త్రం విషయంలో పరిసయ్యుడను అని అన్నాడు. మరి ఇదేంటిది? అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఆయన రోమీయుడు అన్నది అయిపోయింది, ఆయన హెబ్రీయుడు అన్నది అయిపోయింది, ఆయన ఇశ్రాయేలీయుడు, ఆయన రోమీయుడు అన్నీ అయిపోయినాయి. మరి ఈ పరిసయ్యుడు అని అంటే ఏంటిది? ఈ పరిసయ్యులు ఎవరు అన్న విషయాన్ని మనము ధ్యానించితే మలాకి గ్రంథము నుండి మత్తయి సువార్త మనకు మధ్యలో ఏమన్నా ఉంటుందా? కొత్త నిబంధన అనే పేజ్ ఒకటి ఖాళీ పేజ్ మనకు ఉంటుంది. ఆ ఖాళీ పేజ్ మనకు కనబడుతుంది, కానీ ఆ ఖాళీ పేజ్లో 400 సంవత్సరాలు ఉన్నాయి. మలాకి గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాల కాలం గ్యాప్. దాంట్లో ప్రవక్తలు లేరు. పాత నిబంధన కాలంలో ఎవరున్నారు? ప్రవక్తలు వచ్చిర్రు, దేవుడు ఏం చెప్తున్నాడో ప్రవక్తల ద్వారా మాట్లాడారు. కానీ 400 సంవత్సరాల గ్యాప్లో ఏ ప్రవక్త కూడా రాలేదు. ఆ కాలంలో ఏం జరిగిందంటే ఈ యూదులలోనే కొన్ని శాఖలుగా విడిపోయారు అంటే కలిసే ఉన్నారు, కానీ మేమిది మీరిది అన్నట్టుగా. ఒకటి పరిసయ్యులు, ఒకటి శాస్త్రులు, ఒకటి ప్రధాన యాజకులు, ఇంకోటి ఏమున్నది? ఒకటేమో పరిసయ్యులు, ఒకటి శాస్త్రులు, ఇంకొకటి సద్దుకయ్యులు. ఇట్లా కొన్ని శాఖలుగా వీళ్ళు విభజింపబడ్డారు. మళ్ళీ లాస్ట్కి ఏంటిది? వీళ్ళందరూ కూడా యూదులే కానీ యూదుల్లో పరిసయ్యుల నోటి, సద్దుకయ్యుల నోటి, శాస్త్రుల నోటి ఇట్లా వీళ్ళు విడిపోయారంటే ఇప్పుడు పరిసయ్యులు ఏంటంటే పునరుత్థానాన్ని గురించి నమ్ముతారు, ఆత్మ అనేది అంటే పరిశుద్ధాత్మ ఉన్నదని నమ్ముతారు. కానీ సద్దుకయ్యులు అది నమ్మరు. అట్లా వీటిని బట్టి వీళ్ళు శాఖలుగా విడిపోయారు. ఇప్పుడు ఉదాహరణకు ఒకటి చెప్తాను. ఇప్పుడు క్రైస్తవుల్లో ఎన్ని శాఖలు ఉన్నాయి? కొన్ని వేల శాఖలు ఉన్నాయి. అందులో మనదొకటి ఏంటిది? బ్రదరెన్. మనందరం మళ్ళీ చివరికి ఏంటిది? క్రైస్తవులమే. అట్లా వీళ్ళు కూడా యూదులే, కానీ యూదులలో పరిసయ్యులు. ఆ పరిసయ్యుల్లో ఎవరంటే సౌలు గారు ఒక పరిసయ్యుడు అంట. దేని విషయంలో? ధర్మశాస్త్ర విషయంలో. ఈయన మొదట ఏంటిది? హెబ్రీయుడు, తర్వాత
ఇశ్రాయేలు సంతానంలో బెన్యామీను గోత్రంలో పుట్టిన యూదుడు. ఆ తర్వాత ఏంటిది? రోమీయుడు, తర్వాత పరిసయుడు. ఇవన్నీ పౌరసత్వాలు ఈయనకు ఉన్నాయి. మరి ఈయన బాల్యము నుండి, అంటే ఈయన పుట్టుకకు అసలు రహస్యం ఏంటిది అన్న విషయాన్ని మనం చూడగలిగితే, సౌలు గారి పుట్టుకను గూర్చి మనం చూడగలిగితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అసలు సౌలు గారు పుట్టడం వెనుక, ఆయన ఈ లోకంలో పుట్టడానికి వెనుక రహస్యం ఏంటి అన్న విషయాన్ని చూడగలిగితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 8వ వచనం. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడిను. పౌలు గారు ఏమంటున్నాడంటే, అకాలమందు పుట్టినట్టున్న నాకు అని అన్నాడు. పౌలు గారు అంటే ఏ కాలంలో పుట్టారంట? కాలము కాని కాలంలో. అసలైతే పౌలు గారు ఆ కాలంలో పుట్టాలని లేదు. పౌలు గారు ఎప్పుడో పుట్టాలి. అయితే క్రీస్తు పుట్టకంటే కొన్ని వందల సంవత్సరాల ముందో, క్రీస్తు పుట్టిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత పుట్టాలి ఆయన. కానీ ఎప్పుడు పుట్టాడు? అకాలంలో. అంటే దేవుడు కొంచెం తర్వాతనో కొంచెం ముందుగానో ఆయన భూలోకానికి పంపించాడు. అందుకని ఏమంటున్నాడు? నేను అకాలములో పుట్టినట్టున్నాను, నేను కాలము కాని కాలంలో జన్మించినవాన్ని. ఎందుకు మరి దేవుడు ఇంత ప్రాముఖ్యతను పౌలు గారికి ఇచ్చి ఆయనకు రాసి పెట్టిన కాలంలో కాకుండా వేరే కాలంలో ఆయన జన్మించడానికి కారణం ఏంటంటే, ఆయన ద్వారా హింస జరగాలి, ఆయన ద్వారా సువార్త ప్రకటింపబడాలి. ఇది ఆయన పుట్టుక వెనుకాలన్న రహస్యం. ఒకవేళ పౌలు గారు లేటు పుట్టుంటే ఈరోజు మనం నిజంగా చెప్తున్నాను, ఇక్కడ మనం ఎవ్వరం ఉండేవాళ్ళం కాదు. పౌలు గారు కనుక ఆయన అకాలంలో పుట్టుకుపోయి ఉంటే, ఆయన కాలం కానీ కాలంలో పుట్టకపోయి ఉంటే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళము కాదు. ఈరోజు ఏ గుళ్ళో కూర్చొని భజన చేసుకునే వాళ్ళం కావచ్చు మనం. కానీ పౌలు గారు అకాలమందు పుట్టడము ఈరోజు మనం క్రైస్తవులుగా ఉండడానికి కారణమైంది. ఇంతకీన పుట్టుకను గూర్చి ఆయన బాల్యము ఏ విధంగా జరిగిందన్న విషయాన్ని చూడగలిగితే, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనాన్ని చదవగలిగితే, 22:3, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి. ఏమనున్నది? ఈ పట్టణములో. ఏ పట్టణంలో? యెరూషలేములో. ఆయన పుట్టింది ఎక్కడ? తార్సులో పుట్టిండు, కానీ పెరిగింది ఎక్కడ? యెరూషలేములో. ఆయన తండ్రి ఏమో తార్సులో పనిచేస్తున్నాడు, ఈయనను ఎక్కడికి పంపించారు? యెరూషలేంకి. వాళ్ళ తండ్రులు యూదులు. వాళ్ళకు ఉండే ఆశ ఏంటిది? నా కుమారుడు ధర్మశాస్త్రంలో పెరగాలి. ఇప్పుడు మన పిల్లలకు కూడా మనం ఏం చెప్తాము? ప్రతిరోజు బైబిల్ చదువుకో, మంచిగా ప్రార్థన చేసుకో, మన పిల్లలు దేవునిలో పెరగాలని మనం ఆశపడతాం. అదేవిధంగా పౌలు గారి యొక్క తల్లిదండ్రులు వాళ్ళు తార్సులో ఉన్న వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్న సౌలు గారు దేవునిలో పెరగాలని వాళ్ళు ఏం చేశారు? తార్సులో నుండి యెరూషలేంకు పంపించారు. చిన్నప్పటి నుండి ఆయన ఎక్కడ పెరిగాడు? యెరూషలేంలో. ఎవరి పాదాల యొద్ద పెరిగాడు? గమాలియేలు పాదముల యొద్ద పెరిగాడు. ఈయన మాత్రమే కాకుండా ఈయనకు ఒక అక్క కూడా ఉండేది. ఏమని ఉంటుందంటే, పౌలు గారి మేనల్లుడు అని ఉన్నదా పరిశుద్ధ గ్రంథంలో? ఇంగ్లీష్ బైబుల్లోనైతే క్లియర్గా ఏమని ఉంటుందంటే సిస్టర్స్ సన్ అని ఉంటుంది. అంటే వాళ్ళ అక్కనో చెల్లెనో వాళ్ళ కుమారుడు అని ఉంటుంది. అంటే పౌలు గారిను తన యొక్క సహోదరిని ఇద్దరిని ఇక్కడ విడిచిపెట్టి వాళ్ళు ఎక్కడ పని చేసుకునేవాళ్ళు? తార్సులో. కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ ఏం చేసేవాళ్ళు? బైబిల్ ట్రైనింగ్ చేసేవాళ్ళు, ధర్మశాస్త్రం యొక్క శిక్షణ పొందేవాళ్ళు. ఈయన బాల్యము నుండి ఎక్కడ పెరిగాడంట? చిన్నప్పటి నుండే గమాలియేలు పాదముల యొద్ద పెరిగి అని ఉన్నది. అసలు ఈయన ఎప్పుడు పుట్టాడంటే
క్రీస్తు శకం 4 లేదా దాని తర్వాత 5-6లో, అంటే క్రీస్తు పుట్టిన 4 సంవత్సరాల తర్వాతనో లేక 5-6 సంవత్సరాల తర్వాత ఆయన పుట్టాడు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆయన అప్పుడు పుట్టవలసిన వాడు కాదు. ఆయన ఎప్పుడో మన కాలంలో పుట్టేవాడు కావచ్చు, ఆయన ఎప్పుడు అన్నది తెలియదు. కానీ ఆయన క్రీస్తు పుట్టిన 4 సంవత్సరాల తర్వాత ఆయన పుట్టాడు. పుట్టి ఎక్కడ పెరిగాడు? ఆయన పుట్టడమేమో తార్సులో పుట్టాడు. ఆయన పుట్టడం తార్సులో పుట్టాడు, కానీ ఆయన పెరగడం మాత్రము యెరూషలేములో పెరిగాడు. ఎవరి పాదాల యొద్ద? గమాలియేలు ఆయన పాదముల యొద్ద పెరిగాడు. ఈయన బాల్యం అంతా దేవుని వెంబడించడమే, అంటే ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడమే ఈయన బాల్యము. ఈయన బాల్యం మొత్తం యెరూషలేములోనే ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభువు వారు కూడా ఎక్కడ ఉన్నారు? నజరేతులో ఉన్నాడు. ఇంతకీ ఈ తార్సు ఎక్కడున్నది, యెరూషలేం ఎక్కడున్నది అంటే తార్సుకి యెరూషలేంకి 945 కిలోమీటర్లు. 945 కిలోమీటర్లు తార్సుకి యెరూషలేంకి. అంటే వాళ్ళు 950 కిలోమీటర్ల దూరంలో ఉండి తన కుమారుని విడిచిపెట్టి వాళ్ళ పని చేసుకుంటూ ఏం చేస్తున్నారు? వాళ్ళ కుమారుణ్ణి దేవుని శిక్షలో వాళ్ళు పెంచుతున్నారు. ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్న ధైర్యాన్ని మనము ఆలోచించితే, మన పిల్లల్ని ఒక వేరే రాష్ట్రానికి పంపించడానికి మనము భయపడతాం, అవునా? ఖచ్చితంగా హాస్టల్లో వేయడానికి మనం ఖచ్చితంగా భయపడతామా లేదా? దూరం ఉన్నదనుకోండి, ఎప్పుడు కలుస్తామో ఏంటని. కానీ వీళ్ళ తల్లిదండ్రులు మాత్రము 950 కిలోమీటర్లు. అప్పుడు ఏమన్నా ఫ్లైట్ ఉందా? తార్సులోకి ఎయిర్పోర్టు, యెరూషలేంలోకి ఎయిర్పోర్ట్ ఉన్నదా? లేదు. అంటే ప్రయాణించాలంటే కొన్ని రోజులు, కొన్ని నెలలు కూడా పట్టేది. అంత దూరంలో ఉంచి ఈయన ఏం చేస్తున్నారు? సౌలు గారిని ధర్మశాస్త్రంలో ట్రైనింగ్ ఇస్తున్నారు. అప్పుడు ఆయన ఎంత గొప్పగా ఆయన అయ్యాడన్న విషయాన్ని మనం చూసే ముందు అసలు ఆయన ఏం పని చేసేవాడు? ఇప్పుడు గమాలియేలు పాదముల యొద్ద పెరిగాడు. ఇటు దేవుని పని నేర్చుకుంటున్నాడు, ఇటు తనకు ఒక పని చూసుకోవాలా లేదా? ఇటు మొత్తం దేవునిలోనే ఉంటానంటే తనకు ఆహారం ఉండదు, తనకు సరి అయిన వస్త్రాలు ఉండవు, అవునా? నేను ఓన్లీ దేవునిలోనే వెళ్తాను అని అంటే తనకు ఉద్యోగము ఉండదు. కాబట్టి ఆయన చేసే పని ఏంటో చూడగలిగితే, సౌలు గారి యొక్క వృత్తి ఏంటో చూడగలిగితే అపోస్తల కార్యములు, ఇదే అపోస్తల కార్యములు 18వ అధ్యాయము, అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 3వ వచనము, 18వ అధ్యాయము 3వ వచనము. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక. ఏమన్నది? పౌలు కూడా ఏ వృత్తి గలవాడు? రోమా నుండి వచ్చింది. మనం మాట్లాడుకున్నాం కదా, వీళ్ళు డేరాలు కుడితే అక్కడి నుండి అనేక ప్రాంతాలకు ఓడల్లో నుండి వెళ్ళేవి. అట్లనే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క వృత్తి ఈయన కూడా నేర్చుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు డేరాలు కుట్టేవాళ్ళే. వాళ్ళ తల్లిదండ్రుల నుండి ఈయన కూడా ఒక డేరాలు కుట్టేవాడిగా ఈయన కూడా తన వృత్తిని నేర్చుకుంటూ ఇటు డేరాలు కుడుతూ ఇటు ఏమయ్యాడు? ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఎంతగా నేర్చుకున్నాడని చూడగలిగితే అపోస్తల కార్యములు, ఇదే అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనం కింది భాగం చదవగలిగితే, 2వ అధ్యాయము 22వ అధ్యాయము 3వ వచనంలోని క్రింది భాగం మనం చూడగలిగితే, గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై. ధర్మశాస్త్రంలో ఆ నిష్ఠ పొందడానికి ఈయన ఏమయ్యాడంట? శిక్షితుడయ్యాడు, శిక్ష పొందుకున్నాడు. శిక్ష అంటే దెబ్బలు కాదు, స్టడీ చేసిండు. ఆయన శిక్ష పొందుకొని ఇంకా ఎలాగయ్యాడని చూడగలిగితే, ఎంత గొప్పగా ఆయన ఆ ధర్మశాస్త్రంలో ఆయన నిపుణతను పొందాడో చూడగలిగితే, గలతీలకు రాసిన పత్రిక
గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూడగలిగితే, నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొంది తినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. ఈయన ఎంత శిక్ష పొందుకున్నాడంటే, ఈయన ఎంతగా ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడంటే, ఈయన తనతో ఉన్న సమాన వయస్కులందరికంటే ఆధిక్యత నొందిన వానిగా ఉన్నాడు. యూదా మత ప్రవిష్టులలో ఈయన గొప్పవాడిగా, ఆధిక్యత నొందిన వానిగా ఈయన ఉన్నాడు. మనం అనుకుంటాము సౌలు గారు తన పాత జీవితంలో మంచివాడు కాదు అని, హింసలు చేసేవాడు, దూషకుడు, చంపేశాడు అది అని. అందులో తప్పున్నది కరెక్టే, కానీ ఆయన దానికంటే ముందు, హింస చేసే కంటే ముందు ధర్మశాస్త్రమును ఆదాము మొదలుకొని క్రీస్తు పుట్టే వరకు ఎవ్వరు ధ్యానించలేనంత గొప్పగా పౌలు గారు అంటే సౌలు గారు ధ్యానించారు. అందుకనే తనతో ఉన్న సమాన వయస్కులందరికంటే ఈయన ఆధిక్యత నొందినవాని ఉన్నాడు. ఈయన గమాలియేలు పాదముల యొద్ద పెరిగిన తర్వాత ఆయన అటు వృత్తిని నేర్చుకుంటూ ఇటు ధర్మశాస్త్రంలో శిక్షితుడై ధర్మశాస్త్రంలో ఒక గొప్పవానిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్ర విషయంలో ఏమన్నాడు? ఆయన ఏంటన్నాడు? పరిసయుడను. ఆయన పరిసయుల్లో ఒక పెద్దవాని ఉన్నాడు, ఆధిక్యత నొందిన వాని ఉన్నాడు, ధర్మశాస్త్రంలో గొప్ప జ్ఞానిగా ఉన్నాడు. అందుకనే మనం పౌలు గారు రాసిన పత్రికల్లో చూస్తే, ఆయన రాసిన ప్రతి పత్రికలో ధర్మశాస్త్రాన్ని గురించి ఉంటుంది. యూదులను ధర్మశాస్త్రము నుండి విడిపించి క్రీస్తులోనికి నడిపించింది ఆయనే. యూదులు ధర్మశాస్త్రాన్ని వట్టిగా విడిచిపెట్టలేరు. ఇప్పుడు మనల్ని క్రీస్తుని విడిచిపెట్టి ఇంకొక ఆయన నమ్మంటే మనం నమ్ముతామా? అట్లనే యూదులు కూడా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి క్రీస్తులోనికి రావడానికి అన్నిటినీ రుజువులు చూపించి తర్కించి ప్రతి ఒక్కరిని క్రీస్తుని అంగీకరించేలాగా ఆయన చేశాడంటే ఆయన ధర్మశాస్త్రంలో ఎంత జ్ఞానం గలవాడో మనం అర్థం చేసుకోవాలి. అంటే ధర్మశాస్త్రంలో అంత శిక్షను అతడు పొంది అంత నేర్చుకొని ఆయన తనతో సమానంగా ఉన్న ప్రతి ఒక్కరికంటే ఆధిక్యతను ఆయన నొందాడు. ఆయన అందరికంటే గొప్పవాడుగా ఉన్నాడు. అంతే మాత్రం కాకుండా ఆయనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన భాషల్లో ఆయనకు 4 భాషలు తెలుసు. అంటే ఇంకా ఎన్ని తెలుసో ఎన్ని మాట్లాడాలో మనకు తెలియదు, కానీ రాయబడిన వాటిలోనైతే ఆయన 4 భాషలు తెలుసు ఆయనకి. ఆయనకు హీబ్రూ భాష వచ్చు, హెబ్రీల భాష వచ్చు ఆయనకి. అదేవిధంగా ఆయనకు గ్రీకు భాష వచ్చు, అదేవిధంగా ఆయనకు కొయిన్ గ్రీక్ భాష కూడా వచ్చు. ఇది మాత్రమే కాకుండా ఆయన అరమిక్ భాష కూడా వచ్చు ఆయనకి. మనకెన్ని భాషలు వచ్చి మనకు తెలియ కరెక్ట్ రాదు, కానీ ఈయన 4 భాషలు దేనికోసం నేర్చుకున్నాడు? దేవుని కోసం. చిన్నప్పటి నుంచి ఆయన కేవలము ధర్మశాస్త్రం మాత్రమే కాకుండా భాషలు కూడా నేర్చుకున్నాడు. ఆ కాలంలో సామాన్యులకు ఎవరికి కూడా హిబ్రూ భాష రాదు, కానీ ఈయన హిబ్రూ భాష నేర్చుకున్నాడు. బాగా కష్టం, ఘోరంగా అంటే ఘోరంగా కష్టంగా ఉంటుంది హిబ్రూ భాష, కానీ ఆయన నేర్చుకున్నాడు. హిబ్రూ భాష, గ్రీకు భాష, కొయిన్ గ్రీక్ భాష, ఈ 3 చాలా కఠినంగా ఉంటాయి నేర్చుకోవడానికి, కానీ ఆయన నేర్చుకున్నాడు. ఇవి మాత్రమే కాకుండా అరమిక్ భాష ఇటు ముస్లింలకు కూడా అర్థమయ్యేటట్టు, అంటే అప్పటికి లేరు వాళ్ళు, ఇస్మాయేలీలకు వచ్చే భాష కూడా ఈయన నేర్చుకున్నాడు. అంటే ఇన్ని భాషలు దేన్ని బట్టి నేర్చుకున్నాడు? ఆయన కేవలం ధర్మశాస్త్రాన్ని బాగా పఠించాలి, బాగా నేర్చుకోవాలన్న విషయాన్ని గురించి ఆయన నేర్చుకున్నాడు. ఆయన బాల్యంలో ఏం చేశాడు? ఆయన పెరిగిన తర్వాత ఇటు ఆయన వృత్తిని, డేరాలు కుట్టే వృత్తిని నేర్చుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు, తర్వాత భాషలు కూడా నేర్చుకున్నాడు. అందుకనే ఆయన పత్రికలు అనేక భాషలు కలిగిన వాళ్ళకి రాశాడు. రోమిలకు భాష ఉంటుంది, తర్వాత ఇంకొకరికి ఇంకో భాష ఉంటుంది. వాళ్ళకి రాయాలంటే ఈయనకు భాష రావాలా రావద్దా? ఈయనకు వచ్చిన భాషలు రాస్తే వాళ్ళకు అర్థం కాదు.
అందుకనే ఈయన భాషలను ముందే నేర్చుకునే ఆసక్తి ఎవరిచ్చారు ఈయనకి? దేవుడిచ్చాడు. ఎందుకు? ఈయనకి ఫ్యూచర్లో పని ఉన్నది రాయడానికి, ఈయనకు భవిష్యత్తులో పత్రికలు రాసే పని ఉన్నది, వాక్యం చెప్పే పని ఉన్నది. ఇప్పుడు నేను తమిళనాడుకి వెళ్ళి తెలుగులో చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా వాక్యం? కాబట్టి పౌలు గారు కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పాలంటే ఆయనకి ఏం రావాలి? భాషలు రావాలి. ఇప్పుడైతే ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు ఉన్నారు. కేరళకి వెళ్ళి నేను ఇక్కడ వాక్యం చెప్తుంటే నేనేం చెప్తున్నారా అని ఒకరు వాళ్ళ భాషలో చెప్తారు. కానీ అప్పట్లో అట్లా లేదు. ఈయనే వెళ్ళి భాష నేర్చుకోవాలి, ఈయనే ఆ భాషలో చెప్పాలి. కాబట్టి ఇంత శిక్షితుడై అంత గొప్పగా ఆయన తన నడిప్రాయ వయసులో ఆయన అన్నీ నేర్చుకున్నాడు. భాషలు, అదేవిధంగా జ్ఞానము, ధర్మశాస్త్రం అన్నీ నేర్చుకున్న తర్వాత ఆయన యొక్క ఆధిక్యతను, ఆయన యొక్క అధికారం ఎలాగ ఉండేదో మనం చూడగలిగితే, పౌలు గారి యొక్క ఆధిక్యము ఎలాగ ఉండేదని చూడగలిగితే అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 31వ వచనం. 19వ అధ్యాయము 31వ వచనం. మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి ఏమనున్నది? స్నేహితులు. ఆసియా దేశంలో ఉన్న అధికారులంట సర్పంచ్ కాదు, ఎవరు? ఎమ్మెల్యే కూడా కాదు. ఎవరు స్నేహితులు అంటే ఈయనకి? దేశానికి అధికారులంట. మనమైతే నేను సీఎంని కలిసిన అంటేనే ఏదో పెద్ద చాలా గొప్పగా ఫీల్ అవుతాం, అరే నేను కేసీఆర్ని చూసిన. కానీ ఈయనకి ఎవరు ఫ్రెండ్స్ అంట? కేసీఆర్ కాదు, నరేంద్ర మోడీ లాంటి ఆసియా దేశ అధికారుడే కాదు, అధికారులు అని ఉన్నది. ఎవరెవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళందరూ ఈయనకు స్నేహితులు. నిజంగా అసలు పౌలు గారికి ఎన్ని ఉన్నాయంటే ఆయన ఏ విషయంలో కూడా తక్కువవాడు కాదు. ఆయన జ్ఞానం విషయంలో తక్కువవాడు కాదు, ఆయన అధికారం విషయంలో తక్కువవాడు కాదు. అందుకని స్టెఫెన్ని చంపేటప్పుడు ఏం చేశారు? స్టెఫెన్ని చంపేటప్పుడు ఆ చంపిన వాళ్లకు ఆ రక్తం అంటింది కదా, ఆ బట్టలు తీసుకెళ్ళి పౌలు గారి దగ్గర పెట్టారు. ఎందుకు? పౌలు గారు ఏమైనా చూసుకుంటారు, ఎవ్వరేమనరు. అంటే అంత అధికారము ఆయనకున్నది. ఆసియా దేశ అధికారులలో ఆయనకు స్నేహితులు ఉన్నారు. అంత అధికారం గలవాడై ఉండి తనతో సమాన వయస్కుల గలవారు అందరికంటే, ఇటు దేవుని విషయంలోనూ అటు లోక విషయంలోనూ అందరికంటే ఆధిక్యత నొందిన వానిగా, అధికారిగా, గొప్పవానిగా ఆయన ఉన్నట్టు మనం చూస్తాం. అదేవిధంగా ఇదే అపోస్తల కార్యంలో 7వ అధ్యాయము 58వ వచనం చూడగలిగితే, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న సందర్భము 7వ అధ్యాయము 58వ వచనము. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. అప్పటికి సౌలు గారు ఎలా ఉన్నాడంట? యవనంలో ఉన్నాడు. ఆయన దగ్గర ఏం చేస్తున్నారు వీళ్ళు? చంపేసి వచ్చి ఆయన పాదాల యొద్ద వస్త్రాలు పెడుతున్నారట. చిన్నప్పుడు సినిమాల్లో చూసినట్టు పెద్ద రౌడీ షీటర్ ఉంటే అతనికి రైట్ హ్యాండ్ ఒకడు, లెఫ్ట్ హ్యాండ్ ఒకడు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పోయి చంపేసి వచ్చి ఏమున్నా మా బాసు చూసుకుంటాడు. అట్లా వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? వీళ్ళు ఒక ఆయనను చంపి రాళ్ళతో కొట్టి వాళ్ళ వస్త్రాలు ఏం చేస్తున్నారు? వెళ్ళి సౌలు గారి దగ్గర అప్పగిస్తున్నారు. ఏమున్నా సౌలు గారు చూసుకుంటారు. అంటే ఇంత అధికారము, ఇంత గొప్పతనం ఎవరికి ఉన్నది? సౌలు గారికి ఉన్నది. అప్పటికి ఈయన ఎలాంటి వాడు? యవ్వనుడు అని ఉన్నది. ఇప్పుడు ఈ సమయంలో పౌలు గారు అంటే సౌలు గారు క్రీస్తును చూసారా? ఎందుకంటే ఈయన ఉన్నది ఒకే కాలంలో, మళ్ళీ ఉన్నది ఎక్కడ? ఒకే ప్రాంతంలో. ఎక్కడ? యెరూషలేములో. చూసారా చూడలేదా అన్న విషయాన్ని మనం చూడగలిగితే ఇదే అపోస్తల కార్యములు
22వ అధ్యాయం 3వ వచనంలో మనం ఇంతకు ముందుగా చూసినట్టుగా 22వ అధ్యాయము 3వ వచనంలో చూడగలిగితే అక్కడ ఏమని ఉన్నదంటే, అయితే ఈ పట్టణంలో అన్నది మనం చూసాం కదా. ఏ పట్టణం అది? యెరూషలేములో. క్రీస్తు ప్రభువు వారు కూడా అనేక పర్యాయములు యెరూషలేంకి ఆయన వచ్చాడు. యెరూషలేంకి అనేక సార్లు వచ్చాడు. ఈయన ఎక్కడ ఉన్నాడు? ఆయన బాల్యమంతా, ఆయన పొందుకున్న శిక్ష అంతా, ధర్మశాస్త్రంలో ఆయన ఆ చదివిన చదవంతా ఎక్కడ? యెరూషలేములోనే. అందుకని ఆయన ఒక మాట అంటాడు చూడండి. ఇదే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 26వ వచనం చూడగలిగితే 26 రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒక్కటియు అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు అని చెప్తున్నాడు. ఏంటిదంటే ఇక్కడ క్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో చేసిన అద్భుతాలు, ఈ లోకంలో ఆయన చేసిన స్వస్థతలు, ఈ లోకంలో ఆయన ప్రకటించిన సువార్త ఒక మూలను చేసినది కాదు అని చెప్తున్నాడు. ఆయన బహిరంగంగా సువార్త ప్రకటించాడు. ఆయన ఒక మూలను చేసిన సువార్త కాదు అని ఎవరు చెప్తున్నారు? పౌలు గారు. అంటే ఈయన చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, పౌలు గారు యేసు ప్రభువు వారిని బహిరంగంగా, అంటే ఆయన ప్రకటించిన సువార్త కానీ, ఆయన చేసిన అద్భుతాలు కానీ ఈయన చూసుండవచ్చును అన్న ఒక ఏమంటారు దాన్ని, హింట్ మనకిస్తున్నాడు. అందుకని ఇంకొక మాటను కూడా చూడగలిగితే, ఇంకొక మాటను 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం 5వ అధ్యాయము 16వ వచనంలో చూడగలిగితే, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరగము. జాగ్రత్తగా చదవండి. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగియుండినను అనున్నది. ఏమనున్నది? మేము క్రీస్తుని శరీర రీతిగా ఎరిగియుండినను అని ఎవరు అంటున్నారు? సౌలు గారు. అంటే దీన్ని బట్టి మనం ఖచ్చితంగా చెప్పలేము. ఆయన చూసుండవచ్చును, లేకపోతే ఆయన చూసుండకపోవచ్చు. కానీ ఎక్కువ శాతం చూసుండవచ్చు అని చెప్పగలుగుతాం. ఏ కారణాలను బట్టి అంటే, క్రీస్తు పుట్టిన 4 సంవత్సరాలకే ఈయన పుట్టాడు. వీళ్ళు ఒకే ప్రాంతంలో ఉన్నవాళ్ళు. అదేవిధంగా యేసు ప్రభువు వారు యెరూషలేముకు వచ్చి అనేక సార్లు దేవాలయంలోనికి వెళ్ళి ఆయన అనేక సార్లు మీరు తప్పు చేస్తున్నారని ఆయన బోధించాడు. అదే దేవాలయంలో ఎవరు శిక్ష పొందారు? సౌలు గారు. అంటే ఏదో ఒక చోట కలిసి ఉండవచ్చును, లేకపోతే కలవకపోయి కూడా ఉండొచ్చు. కానీ వచనాన్ని బట్టి ఏం చెప్పగలుగుతామంటే, ఈయన ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుని శరీర రీతిగా ఎరిగినను అని అన్నాడు. అంటే ఆయనకు క్రీస్తు ఎలాగుంటాడో ఆయనకు తెలుసు. దీన్ని బట్టి మనం కొద్ది మట్టుకు ఏమని చెప్పగలుగుతామంటే, ఆయన ప్రభువుని డైరెక్ట్గా చూడకంటే ముందు, అంటే ఆయన పరలోకానికి వెళ్ళి తిరిగి రాకంటే ముందు కూడా ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికిన కాలంలో ఏదో ఒక రోజు ఆయనను చూసుండవచ్చు. అందుకని ఆయన ఏమంటున్నాడు? నేను క్రీస్తుని శరీర రీతిగా ఎరిగినను అని అన్నాడు. ఇంతకీ క్రీస్తు ప్రభువు వారు 3.5 సంవత్సరాలు ఏం చేశారు? ఆయన వాక్యం ప్రకటించారు. 3.5 సంవత్సరాలు, మొత్తం 30 సంవత్సరాల వరకు ఆయన ఏం చెప్పలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. 30 సంవత్సరాలు ఆయన పని ఆయన చేసుకుంటూ, ఆయన పరిశుద్ధతను ఆయన కాపాడుకుంటూ, ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత 3.5 సంవత్సరాలు ఏం చేశాడు? బహిరంగంగా. మనం ఈరోజు ఎట్లా చేస్తున్నాం చర్చ్లో, కానీ ఆయన బహిరంగంగా, ఆయన ఒక్క చోట చేసేవాడు కాదు. ఆయన అడవిలోకి వెళ్ళినా ఆయన వెంబడొచ్చేవారు. ఆయన సముద్ర తీరానికి వెళ్ళినా సముద్ర తీరం మీద కూర్చునేవాళ్ళు. ఆయన కొండ మీద ఉన్న
కొండ మీదకి వచ్చేవాళ్ళు. ఆయన చేసిన సువార్త అంతా బహిరంగంగా, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంబడి వేల ప్రజలు ఆయనను వెంబడించేవాళ్ళు. ఇంత జరిగిన తర్వాత కూడా పౌలు గారు ఏదో ఒక చోట క్రీస్తుని గూర్చి సమాచారం వినకుండా ఉంటాడా? ముందే ఈయన దేశ అధికారుల్లోనే ఈయనకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఈయన ధర్మశాస్త్రంలో బాగా ట్రైనింగ్ పొందిన ఆయన, పరిసయ్యుల్లో పెద్దవాణ్ణి అని చెప్పాడు. అంటే ఇన్ని ఉన్న తర్వాత కూడా ఏదో ఒక చోట క్రీస్తుని చూసుంటాడు. మళ్ళీ ఖచ్చితంగా మనము చెప్పలేం. దీన్ని బట్టి అయితే కొంత మటుకు చూశాడని చెప్పగలుగుతాం, కానీ ఖచ్చితమైన ప్రూఫ్ అయితే ఎక్కడ కూడా లేదు. నేను క్రీస్తుని ఈ శరీరంలో ఉన్నప్పుడు చూశానని ఎక్కడ చెప్పలేదు, కానీ ఒక్క మాట మాత్రం చెప్పాడు. ఏమని? నేను క్రీస్తుని శరీర రీతిగా ఎరిగినను అని అన్నాడు. అంటే పౌలు గారు తన జీవితంలో అన్ని విషయాల్లో ఆధిక్యతను ఉంది, అన్ని విషయాల్లో ఆయన గొప్పవాని ఉన్నాడు. ఆయన పుట్టుకతో, మనం పుట్టుకతోని ఎవరని చెప్పండి? ఓన్లీ భారతీయులము. క్రైస్తవులు అనే ట్యాగ్ పుట్టుకతోని రాదు, క్రైస్తవులు అనే పేరు పుట్టుకతో రాదు. మనం పుట్టుకతోనే ఏంటిది? భారతీయులము. కానీ పౌలు గారు పుట్టుకతో ఎన్ని ఉన్నాయి ఆయనకి? యూదుడు, హెబ్రీయుడు, రోమీయుడు కదా, ఇశ్రాయేలీయుడు, బెన్యామిన్ గోత్రంలో పుట్టినవాడు, యూదుడు, పరిసయుడు, ఇవన్నీ ట్యాగ్స్ ఆయనకి ఉన్నాయి. ఆయన పుట్టుకతోనే ఆధిక్యత కలిగినవాడు. ఆయన పుట్టడం ఒక ఆధిక్యత. ఆయన బాల్యంలో పెరగడం కూడా ఎవరి దగ్గర పెరిగాడు? ఒక మంచి ట్రైనర్ దగ్గర. ఎవరు? గమాలియేలు అనే ఆయన ఆ గొప్ప వ్యక్తి దగ్గర ఈయన ట్రైనింగ్ పొందాడు. ఈయన పుట్టడము ఆధిక్యతే, ఈయన పెరగడము ఆధిక్యత, ఈయన నేర్చుకోవడము కూడా ఆధిక్యతే. ధర్మశాస్త్రాన్ని ఎంతగా నేర్చుకున్నాడంటే అందరికంటే ఆధిక్యత నొందినవానిగా. భాషలు కూడా ఎన్ని నేర్చుకున్నాడంటే ఎవరు చేయలేనంత సువార్త చేసే అంతగా. అన్నిటి విషయాల్లో ఆధిక్యత వెళ్ళినవాడు. ఇదే మాత్రం కాకుండా లోక విషయంలో కూడా ఆధిక్యత నొందినవాడు. ఏంటిది? దేశ అధికారులు ఆయనకు స్నేహితులు. ఎవరైనా హత్య చేస్తే ఈయన దగ్గరికి వచ్చి వాళ్ళ వస్త్రాలు అప్పగించేవాళ్ళు. ఏం జరిగినా సౌలు గారు చూసుకుంటారు, సౌలు అనే యవనుడు చూసుకుంటాడు అని. ఇది మాత్రమే కాకుండా, ఈ ఆధిక్యత మాత్రమే కాకుండా ఆయన ఇంకేం చేశాడంటే, ఆయన ఆధిక్యత కలిగి యేసుక్రీస్తుని ఏదో ఒక రోజు చూసుంటాడో, చూసకపోయి ఉంటాడో, చూడకపోయి ఉంటాడో మనకు తెలియదు. కానీ ఒక్క వచనాన్ని బట్టి మనం ఏం చెప్పగలుగుతామంటే ఏదో ఒక చోట చూసుండవచ్చును. అందుకనే మనం ప్రారంభంలో మాట్లాడుకున్నాం ఏమని? పౌలు గారి యొక్క అక్క ఈయన ఎక్కడ ఉన్నారని మాట్లాడుకున్నాం? యెరూషలేములోనే వాళ్ళు ఉన్నారు. తార్సులో పెరగలేరు వాళ్ళు, యెరూషలేములోనే పెరిగారు. అందుకనే పౌలు గారు అంత 3 ప్రయాణాలు అయిపోయిన తర్వాత ఆయనను కోర్టుకు తీసుకొని వస్తారు. ఎక్కడి కోర్టుకి? యెరూషలేం కోర్టుకి. అక్కడ పౌలు గారి మేనల్లుడు వస్తాడు. ఎక్కడ? యెరూషలేంలో ఉన్నప్పుడే. అంటే ఈయన అక్క, అతని కుమారుడు ఎక్కడున్నారు? యెరూషలేంలోనే. ఈయన ఎక్కడ పెరిగాడు? యెరూషలేంలోనే. అంటే దీన్ని బట్టి మనము ఒక కన్క్లూజన్కి రావచ్చు, ఒక భావానికి రావచ్చు. ఏంటి? క్రీస్తుని శరీరములో ఉన్నప్పుడు పౌలు గారు ఏదో ఒక చోట చూసుంటాడు. కానీ ఎక్కువగా వీళ్ళిద్దరికి అనుబంధం ఎందుకు కలపలేడో తెలుసా దేవుడు? పౌలు గారిని డైరెక్ట్గా క్రీస్తు దగ్గరికి తోలేయచ్చు. ఇప్పుడు పేతురు గారు ఎలాగైతే క్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళాడో, ఆయన పిలుచుకున్నాడు, అట్లనే పౌలు గారి దగ్గరికి వెళ్ళి కూడా పిలుచుకోవచ్చు. ఎందుకు? ఆయన చెప్పుకోవచ్చు, ఇప్పుడు నేను పాత నిబంధనలో రాయబడిన వాడిని, నా గురించే, నేనే మెస్సాయను. ఎందుకు? ఈయనకు అన్నీ తెలుసు ధర్మశాస్త్రం. కానీ ఈయన ద్వారా జరిగే కార్యములు అనేకములు ఉన్నాయి. ఈయన క్రీస్తును వెంబడించుంటే నాకు అనిపిస్తుంది క్రీస్తుతో పాటు ఈయన కూడా అప్పుడే చచ్చిపోయేటోడు, లేకపోతే క్రీస్తుని చంపకుండా వాళ్ళందరినీ చంపేసేటోడు. అందుకనే పౌలు గారిని, అంటే సౌలు గారిని క్రీస్తు ప్రభువు వారు ఎక్కువగా చూడలేదు. మళ్ళీ ఇంకొక విషయం, క్రీస్తు ప్రభువు వారికి సౌలు పుట్టాడని తెలుసా తెలియదా? సౌలు లోకంలో పుట్టాడని తెలుసు. ఆయన ఎక్కడ పుట్టాడో తెలుసు. ఆయనకు వేరే వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో కూడా తెలుసు. ఇంతకీ సౌలు గారిని లోకంలో పుట్టించింది ఎవరు?
క్రీస్తే. అందుకనే ఆ కాలములో ఈయన పుట్టే కాలంలో పుట్టాలని క్రీస్తు ప్రభువు వారు అనుకున్నాడు. కానీ ఏ రోజు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయనను శిష్యునిగా చేసుకోలేదు. ఎందుకంటే ఈయన అన్యజనులకు సువార్త ప్రకటించేవానిగా ఉండాలి. అందుకని ఆయన పుట్టుక వెనుకాల ఉన్న కారణము, ఆయన అకాలంలో పుట్టడము, కాలము కాని కాలంలో పుట్టడానికి కారణం ఏంటంటే ఈయన అన్యజనులకు సువార్త ప్రకటించాలి. క్రీస్తు మరణించిన తర్వాత క్రీస్తు యొక్క సువార్త ప్రపంచ దేశాలన్నిటికీ వెళ్ళాలి. కాబట్టి ఈ మొదటి భాగంలో మనం నేర్చుకున్న ఎన్ని విషయాలు? 7 విషయాలు. మొదటిది ఏంటిది? సౌలు గారి పేరుకి అర్థము ఏంటిది? ప్రార్థించడము లేదా గొప్పవాడు అని. తర్వాత ఆయన యూదుడా రోమీయుడా అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఏంటిది? ఆయన యూదుడు, ఆయన రోమీయుడు, ఆయన హెబ్రియుడు, ఇశ్రాయేలు వంశంలో పుట్టిన బెన్యామీనీయుడు. ఇవన్నీ ట్యాగ్స్ ఆయనకి ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా ఆయన బాల్యం అంటే ఆయన పుట్టుకను గురించి నేర్చుకున్నాం. ఆయన పుట్టడం వెనకాల ఉన్న రహస్యం ఏంటిది? ఆయన అకాలంలో పుట్టడానికి రహస్యం ఏంటంటే ఆయన ద్వారా దేవుని పిల్లలకు అంటే క్రీస్తుని వెంబడించే వాళ్ళకు హింస రావాలి. ఆ రోజు హింస రాకపోయి ఉంటే సువార్త కూడా వెళ్ళేది కాదు. పౌలు గారు హింసించడం వల్ల ఏం జరిగిందంటే అందరు చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారు మనం ఒకసారి ధ్యానించాం. స్వార్థ ప్రకటించు సంచారం చేసిరి అని ఉన్నది. అంటే ఈయన ద్వారా అనేక క్రియలు జరగాలని ఎప్పుడో పుట్టాల్సిన ఆయన క్రీస్తు పుట్టిన 4 సంవత్సరాలకు పుట్టాడు. తన బాల్యం అంతా ఎక్కడ పెరిగింది? 3వదిగా బాల్యం ఎక్కడ? గమాలియేలు పాదముల యొద్ద తార్సులో పుట్టిన యూదుడను, గొప్ప పట్టణంలో పుట్టిన యూదుడను అని చెప్పాడు. ఆ తర్వాత 4వదిగా ఆయన వృత్తి, ఆయన చేసే పని ఏంటిది? ఇటు గమాలియేలు పాదముల యొద్ద పెరుగుతూ ఏం నేర్చుకున్నాడు? డేరాలు కుట్టడం. ఇది మాత్రమే కాకుండా ఆయన దేంట్లో గొప్పగా అన్నిటికంటే ఆధిక్యతనుంది. ఏం నేర్చుకున్నాడు? ధర్మశాస్త్రమును. ధర్మశాస్త్రంలో శిక్షితుడై అందరికంటే ఎలా ఉన్నాడు? తనతో సమాన వయస్కులైన వారందరికంటే ఆధిక్యత నొందిన వానిగా ఆయన ఉన్నాడు. ఇది మాత్రమే కాకుండా ఆయన లోకరీతిగా కూడా దేశాధికారులు స్నేహితులు గనక దాంట్లో కూడా అధికారం గలవానిగా ఆయన ఉన్నాడు. చివరిగా ఆయన క్రీస్తు ప్రభువుని ఈ లోకములో ఈ భూమిపైన ఆయన శరీరంతో ఉన్నప్పుడు చూసాడా చూడలేదా అన్నది చివరిగా మనం ధ్యానించాము. చూసి ఉండవచ్చును, లేకపోతే చూడకపోయి కూడా ఉండవచ్చును. కానీ ఒక వచనాన్ని బట్టి మనం ఏం చెప్పామంటే ఏదో ఒక చోట చూసుండవచ్చును. కాబట్టి ఈ విషయాలు మనం నేర్చుకున్నాము. వచ్చే వారము క్రీస్తు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత పౌలు గారు చేసిన కార్యములు, ఆయన 2 సంవత్సరాలు ఏం చేశాడు అన్న విషయాన్ని మనము వచ్చే వారం ధ్యానించుదాము. అందరం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇప్పటి వరకు తండ్రి పౌలు గారి పూర్వపు జీవితము, క్రీస్తుని ప్రత్యక్షతలో చూడకంటే ముందు జీవితాన్ని తండ్రి తాను ఏ విధంగా జీవించాడో, ఎంత గొప్పగా ధర్మశాస్త్రంలో తండ్రి అతడు శిక్షితుడయ్యాడో ఆ విషయాలను తండ్రి మేము నేర్చుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగోండి తండ్రి, ఇది నేర్చుకోవడం మాత్రమే కాకుండా పౌలు గారు ఏ విధంగానైతే ధర్మశాస్త్రంలో శిక్షితుడయ్యాడో మేము కూడా పరిశుద్ధ గ్రంథం యందు మా పనులు మేము చేసుకుంటూ మీ గ్రంథంలో తండ్రి మేము శిక్షితులం కావడానికి పౌలు గారిలాగా అటు డేరాలు కుట్టే పనిలోనూ ఇటు ధర్మశాస్త్రంలో ధ్యానించే పనిలో ఆయన ఏ విధంగానైతే ఉన్నాడో మేము మా చదువులలోనూ మా ఉద్యోగాలలోనూ పనిచేస్తూ అదే రీతిగా మీ ధర్మశాస్త్రంలో మీ పరిశుద్ధ గ్రంథములో తండ్రి మేము దివారాత్రములు ధ్యానిస్తూ తండ్రి మీ పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకోవడానికి, ఇదిగోండి తండ్రి మీ మాటల యందు మేము తృప్తి పొందడానికి, మీ మాటల చేత మేము ఆనందాన్ని పొందడానికి మీ సహాయం మాకు అనుగ్రహించమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను అదేవిధంగా యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా
మీరు జ్ఞాపకము చేసుకొని తండ్రి, ప్రతి ఒక్కరు కూడా ఈ మాటల చేత తమ హృదయాలను తృప్తి చేసుకొని తండ్రి, వారు ఆత్మీయంగా ఎదగడానికి తండ్రి మీ సహాయం అనుగ్రహించమని, ఇదిగోండి తండ్రి, ప్రతి విషయమందును తండ్రి మీ సహాయమును, మీ తోడును, మీ కృపను, పరిశుద్ధాత్మ యొక్క తోడును, నడిపింపును మాతో ఉంచమని క్రీస్తు నామంనే ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.